హలో అమ్మ, మంచిగా ఉన్నారా అని? బాబు ఇట్లా మంచిగా ఉన్నారా? మేము మంచిగానే ఉన్నామమ్మా. నేనా అని రేపా అల్లుని అడిగి అత్తతి అమ్మ ఏమంటాడో మరి. సరేనే, ఖచ్చితంగా అత్తతి, నువ్వు బాధపడకు. సరే అమ్మ, ఉంటా మరి. అమ్మోళ్ళింటికి పోక బాగా రోజులైతుంది. అమ్మనేమో బాధపడబట్టి నేను కూడా అమ్మని చూడక మస్తు రోజులైతుంది. నాకు కూడా ఓపుది అవుతుంది. ఎట్లా ఇయ్యాల రేపు పనే లేదా? ఓ 2 రోజులు పోయేత్తా. భవాని, ఏందక్క కూర్చో. ఏం చేస్తానవే? పని తీరిందా? తీరిందక్క. రేపు మాకు పనికత్తావానే, వరి కలిసేది ఉంది. అబ్బా, రేపైతే వీలు కదక్క. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతానా, ఎవరన్నా అడుగుపోయి. ఎవరో ఎందుకే, నువ్వే రారాదు. మీ అమ్మోళ్ళ ఇంటికి తర్వాత వదులుతీ, పని అన్నీ అవుతుంది. అద్దక్క, జరేమనుకోకు. నేను మా అవ్వగారింటికి పోక బాగా రోజులైతుంది. నేను యాదకత్తలిన బిడ్డ అని మా అమ్మ బాధపడుతుంది. ఓ 2 రోజులు పోయేత్తక్క. పెళ్ళైనాక ఉప్పుకు అవ్వగారింటికి పోతా అంటే ఎట్లా? 3 ముళ్ళ బంధం పడ్డాక అవ్వగారి బంధం తెగినట్టే. తాపకోసారి పోతా అంటే కలుగుతుందానే? కలవదు కానీ ఎంత దూరం వచ్చినా కన్న కడుపు దూరం అవుతుందా అక్క? ఒక్క బిడ్డ నేను, నన్ను చూడాలని వాళ్ళకుండదా? మా అవ్వయ్యను చూడాలని నాకుండదా? అలా కట్ట సుఖాలను చూసుకునే బాధ్యత ఆడబిడ్డగా నాకు కూడా ఉంది కదక్క. అవ్వగారి మీద బాగానే ప్రేమ ఉన్నది. కొంచెం మా తమ్ముడు కూడా ఈ మరి మొత్తం వాళ్ళకే కాదు. మీ తమ్మునికి ఉండేది మీ తమ్మునికే, మా వాళ్ళకు ఉండేది మా వాళ్ళకే. గట్లుంటుందా అక్క? గట్లుంటే మంచిదేతి. అవ్వగారోళ్ళు మనోళ్ళే, అత్తగారోళ్ళు మనోళ్ళే. సరేతి, నేను ఎవరైనా అడుగుతా. భవానీ, కొన్ని నీళ్ళు తీసుకురా. రాజుగాడు కలిసి పైసలు తెచ్చిస్తాడు, తెచ్చిచ్చిందా? ఏది రాలేదు కదా, తేలే ఏం పైసలు. ఏంది ఇంకా రాలేదా? మీడియం మనిషే పనిపోయి 2 రోజులు అవుతుంది, పైసలు ఆడుతూ ఇస్తలేడు. అరే ఇంకొకసారి ఎట్లా అవుతుంది పనికి? సరే అనేసుకురాపో. వేసుకొస్తా కానీ ఇగో ఏంటిదే? మా అమ్మ ఫోన్ చేసింది. అమ్మోళ్ళ ఇంటికి పోయి బాగా రోజులు అవుతుంది కదా, ఇవాళ పో అన్న. ఎటే పోయేది? పోయేది ఆగో, ఏంది గట్ల అంటున్నావు? నేనేమన్నా పోరాన్ కాడికి పోతా అంటానా? మా అవ్వగారింటికి కదా పోతా అంటుంది. ఏమో గట్లనే పడుతుంది. అద్దంటే అద్దు గంతే. అవ్వగారు లేదు, ఎవరు లేరు. నన్ను ఊకోలేక పోవులేదు. గట్ల అంటున్నావేంది? మా అమ్మ బాధపడుతుంది బిడ్డ ఎత్తలేదని. పోక ఎన్ని రోజులు అవుతుంది? అది ఏమనుకుంటా చెప్పు. అంటే నీ అబ్బాయి ఏమనుకుంటున్నా ఆలోచిస్తున్నావా? నీ మొగడు ఏమనుకుంటున్నా ఆలోచిస్తున్నావా అని? అద్దు అంటే పోతా పోతా నవ్వుతాను. అంతా లెక్క కూడా నీ మాట నీకు. అగో, అసలు ఏమైంది నీకు? ఎందుకు అట్లా మాట్లాడతాను? నన్ను ఎందుకు పోవడద్దు అంటున్నావు? మా వాళ్ళు ఏమన్నా అన్నారా నేను? నీకేమన్నా తక్కువ చేసిరా? ఏది కావాలంటే అది పెట్టినే బట్టే. అయినా ఎందుకు ఇట్లా మాట్లాడతాను? ఏం పెట్టిరాలు నాకు? ఏమో పెట్టిరు అంటాను. వాళ్ళు అన్ని తెచ్చి పెడితే నేను నిన్న వేసుకున్నానే. నిన్నడన్నా వేన్నాడు ఆయన అరుచుకున్నారా అని? కట్నం పైసలు 1,00,000 ఇస్తా అని ఇంకేయలే. ఇంకెట్లా చదువుతాడు నా ఇంటికి మళ్ళా? నువ్వు గది మనసులో పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నావా? ఉన్నప్పుడు నువ్వు అడిగిన అన్ని పెట్టలేదా? లేనప్పుడు అడిగితే ఎట్లా పెడతారు? వాళ్ళే కట్టాళ్ళు ఉన్నారంటే నీకేడికెళ్ళి పెడతారు? ఎట్లుంటుంది? అప్పు చేసేని ఇచ్చుకోవాలి. బిడ్డ పెళ్లి చేసినప్పుడు ఎట్లా అట్లా చేరుకోవాలి. ఎవడితేనే మాట్లాడుకున్నప్పుడు తెలియదా? నాకు ఆపద ఉన్నప్పుడు ఏ ఒక్కడికి ఇంత ఆసరు కాలేదు. నేను ఎట్లా చదువుతున్నా మళ్ళా? చేసుకుంటే బతికేటోళ్ళు గాళ్ళ మీద గివ్వన్ని కోపాలు పెట్టుకుంటే ఏమవుతుంది? ముగ్గురు కలిసి ఏతనే ఇల్లు గడుతుంది. మనం కాకపోతే వాళ్ళకి ఎవరు ఆసర అవుతారు చెప్పు? ఆసరం లేదు, ఏం లేదు. అల్లుడు అవసరం లేదు అడగడం, బిడ్డ అవసరం కానట. మళ్ళా ఇంటికి ఎట్లా చదువుదాం అనుకున్నావు నువ్వు? ఎట్లా చదువుదాం కూడా చెప్పు. అల్లుడు అద్ద అడగడం, బిడ్డ కావాలట. వాళ్ళు గట్లెందుకు అనుకుంటారు? గట్టనే అనుకుంటారే.
నేను అడిగినప్పుడు నా ఆపదికి పైసలు ఇంటికి నువ్వు ఎట్లా పోతా అనుకున్నావే? నేను ఎట్లా పోతా అనుకున్నావు? కాదు లేదు నా అయ్యాబా పోతా అనుకున్నావు అనుకో, ఈ ఇంటికి నీకు సంబంధం లేదు, నాకు నీకు బంధం అయిపోయినట్టే. ఇక నీ ఇష్టం. మా అమ్మనేమో ఫోన్ చేయబట్టే, ఈయననేమో అద్దన బట్టే. ఈయనకేం చెప్పాలి, వాళ్ళకేం చెప్పాలి? అందరి పొత్తులా ఆడడానికే కట్టం. అమ్మ నువ్వు రమ్మని ఇన్నిసార్లు ఫోన్ చేసినా వచ్చే పరిస్థితి నాకు లేదమ్మా. అక్కడ ఉన్నప్పుడు నేను నీ బిడ్డను, కానీ పెళ్ళి చేసుకొని ఇంటికి వచ్చినాక ఆయన భార్యనమ్మా. కడుపులో మోసి కన్నందుకు నీకు కట్టం వచ్చినప్పుడు నేను నీకు తోడుంటలేను. ఇగో మా అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తుంది, నేనేం చెప్పలేకపోతాను. ఎంత దాన్నిసార్లు ఫోన్ చేస్తుందో ఏమో, ఒక్కసారి పోయేస్తా. నా మీద పానం కొట్టుకుంటుంది కావచ్చు. అందరు కొట్టుకుంటుంది పానం. అక్కడ ఉన్నప్పుడు అందరు కావాలి. నా అవసరానికి ఆ ఇంటికాంచి ఒక్కడ వస్తాడు. మరి నువ్వేమో బాగా పోతా ఉంటాను. పోతా అనకపోతే నా అవ్వగారి ఇల్లు కాదా అది? నేను పోకపోతే ఎవరు పోతారు దాని దగ్గరికి? నా కట్టం ఉన్నప్పుడు అది తోడున్నది, దానికి కట్టం వచ్చినప్పుడు నేను తోడుండద్దా? నన్ను అన్నందుకు ఆ మాత్రం అన్న దాన్ని బాకీ తీసుకోకపోతే ఎట్లా? దానికి ఏమైందో ఏమో. ఏమవుతుంది? ఏం కాదు. ఆడేమైనా పని ఉండవచ్చు, అల్లుడు పీడ అయితే చేసిపోతారని రమ్మన్నట్టున్నది. అయినా నీ తమ్ముడు ఏడానే పని? నా అత్త మామ అని నాకు ఎంత చేసిందే, ఆ విశ్వాసం ఉన్నదానే కొంచెమన్నా? నాకు అక్కడుండి నాకు ఇచ్చే కట్నం పైసలు ఇవ్వమంటే ఇయ్యలే. నేను అలా ఎట్లా పాప అంటే ఇంకా నువ్వు కాకపోతే ఎవరంటారు మరి? ఒక్కగానొక్క అల్లుండివి, నువ్వే కదా అన్నిటికీ ఆసరయ్యేది, నువ్వే కదా అన్నిటికీ ముందట పడేది. నన్ను పట్టించుకోవడం గురించి నేను కాసరైతేనే నీ అబ్బాయి నాసరికి బాగా ఎత్తేసుకుని వస్తున్నావు అని నాకు ఏం చేసిరా వాళ్ళు? మొదటి నుంచి నేనే వేసుకుని వస్తున్నా కాదే, నేను ఒక్కడే కట్టబా కూడా వస్తున్నా. నీ అయ్యొచ్చినా నీ అవ్వచ్చిందా? వాళ్ళకి ఏమున్నాయని ఆశలవుతారు, ఏమో ఊకే ఆలని అంటున్నావు. కట్టగాలంలో ఉన్నప్పుడు కన్నబిడ్డ ఆసరా కావద్దా? ఎవరైతారు చెప్పు? ఇగో నువ్వేమని అనుకోయే, పోవులేదంటే పోవులేదు అంతే. నువ్వు వేరేవా అనుకో, ఆనే ఉండు ఇటు రాకిగా, నీకు నాకు బంధం తెగిపోయినట్టే అంతే. ఏమైంది? ఎందుకు ఏడుతానో? నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అన్నావు కదా, ఎందుకు పోలే? అగో ఏమైందంటే చెప్తలేవు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అంటే మీ తమ్ముడు అద్దంటండి అక్క. వద్దంటాడా? ఎందుకే? నీ తల్లిగారేంటి నువ్వు పోతా అంటే తప్పేంది? ఎందుకు వద్దంటాడు? ఆయనకు అక్కడ ఉన్నప్పుడు ఒప్పుకున్న కట్నం పైసలు ఇయ్యలేదట, అది మనసులో పెట్టుకొని ఇప్పుడు నన్ను పోవద్దంటండి అక్క. అగో వాడేంది గట్ల చేస్తాడు? పిచ్చిలేసిందా వానికి? ఏదో మనసులో పెట్టుకొని నిన్ను పోవద్దన్నాడేంది? మీ అమ్మ దగ్గరికి నువ్వు పోకపోతే ఇంకెవరు పోతారట? వానికి గంత కోపం ఉంటే వాడిని రాకుమాను. నువ్వెందుకు పోవద్దు? ఏం చెప్పాలక్క, నా రాతగ్గట్లున్నది. కన్న తల్ల కట్టుకున్న భర్తనా అంటే ఏం సమాధానం చెప్పాలక్క? నేను లోకంలో ఉన్న ఏ ఆడదైనా ఏం సమాధానం చెప్తుంది గట్లా అడిగితే? ఇంటే నా మాట నేనే ఉండు, పోతే మాత్రం అటేవో మళ్ళీ రాకంటండి అక్క. నేనేం చెప్పాలక్క? నువ్వు ఏడవకే, నువ్వు బాధపడకు బామాని. వాడేదో కోపంలో అని ఉంటాడు, లేకపోతే వాడెందుకు అంటాడే నిన్ను? కోపం రాని అక్క, ఏమన్నా అంటే నేను పడతా. కానీ మా అవ్వయ్యకు రేపేమన్నా అవుతుంది, నా అక్కరాళ్ళకు ఉంటుంది. అప్పుడు ఎట్లా? కట్టకాలంలో మా అవ్వయ్యని నేను చూసుకోవద్దా? మొగోళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి తీరాదే. మొగోళ్ళు అంటేనే మొండి మనసున్నోళ్ళు. మనకుండే బండొస్తుంటిది. ఇన్ని ఆలోచనలు వాళ్ళకెందుకుంటే ఆడోళ్ళకు ఉన్నట్టు నీకు తెలియదా చెప్పు? దానికి ఇంత బాధపడతావా? కాదక్క, మేం కాకపోతే వాళ్ళకి ఎవరు చెప్పు? మా కాళ్ళు వాళ్ళకు మేము. ఈయన ఎందుకు అర్థం చేసుకుంటలేడు?
కోపం పెంచుకొని కన్నులను ఎవరైనా దూరం చేసుకుంటారా? ఈయన గిట్లుంటే ఈయన ఓకపోవునా? నేను గట్లనే మాటలు అందునా? నాకెంత బాధ అనిపిస్తుంది చెప్పక్క. వానితో నేను మాట్లాడతా తీయే, నువ్వేం బాధపడకు. మాట్లాడుకోవాలి కానీ ఇట్లా బాధపడతారా అని ఎవరైనా? వానికి ఏం తెలియదే, చిన్నప్పుడే అవ్వయ్య ఇడిచిపెట్టి పాయే. నేను మాట్లాడతా తీ, నువ్వేం బాధపడకు. ఎట్లా అయ్యేది అట్లా అవుతుంది అక్క. నా చేతిలో ఏమున్నది? అటు అవ్వయ్యను కాదనలేను, ఇటు చేసుకున్నోని కాదనలేను. బా మంచిదేనా బా? అక్క మంచిగా అక్క? అంత మంచిదేనా? ఇంకా మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా బా. నువ్వేంద్రా చెప్పక చేయగచ్చినా? ఏం లేదక్క, మిమ్మల్ని చూడబుద్ధి అయింది, అందుకే చూసిపోదామని వచ్చిన. సరే తీరా, బయట లెక్క బయట నిలబడి మాట్లాడుతున్నావు, ఇంట్లో పోదా? సరే మీరు ఇంట్లో కోరి నేను బయటకు వస్తా. ఎటు పోతున్నావు బావా? నేను నీతో మాట్లాడదామని వచ్చిన. పోదు కానీ కదా. అక్కకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇంటికి వస్తలేదు బావా. అవునే అక్క, ఎందుకు వస్తలేవే? అమ్మకు జ్వరం బాగా వచ్చింది, అదేమో నేను చూడబుద్ధి అవుతుంది అంటుంది, నువ్వేమో ఇంటికి వస్తలేవు. నీకు రాబుద్దిగాక వస్తలేవా లేకుంటే బావద్దంటా? ఎట్లా రానిస్తారా? ఇంకా భూమి కూడా పైసలు కట్టాలి, నా దగ్గర లేవు. మీరు ఎవరైనా అడిగిర్రా అంటే కనీసం పట్టించుకున్నారా? నేను ఆనకాలు ఈకాలు మొక్కి అప్పు తెచ్చుకొని కట్టుకున్నా. కట్టినవు బావా, కాదంటలేము. అప్పుడు మా దగ్గర లేవు, బాపకి దావకానికైనాయి, నీకు తెలుసు కదా. తెలుసురా, కాదంటలేను, కానీ నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. మీరు ఏమన్నారా? పెళ్ళప్పుడు 1,00,000 రూపాయలు తర్వాత ఇస్తా అన్నారు. నేను ఆ పైసలు అడిగినా ఎక్కువ అడిగినా ఏమన్నా? అయ్యే అడిగినావు బావా, మా పరిస్థితి నీకు తెలియందా? నాకు ఎప్పుడైనా అక్కరైతే నీ దగ్గరికి వచ్చి అడుక్కుంటేని మళ్ళీ తీరుపుకుంటేని. ఒక్కసారి 1,00,000 అంటే నేను ఎడికెళ్ళి తేవాలి బావా, నాకు వెళ్ళొద్దా? మా అవ్వ ఏమన్నా చేస్తాలా, నేనేమన్నా చేస్తానా? సరే, నా పైసలు లేవు ఒప్పుకుంటాను, పక్కకెట్టు. నీ అక్కడ ఉన్నప్పుడే నా ఇంటికి వచ్చినావు, కానీ నా అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంటికి వచ్చినావు అరా నువ్వు? ఎంత పనులను ఒక్కని చేసుకుంటా, కనీసం వచ్చి ఆసరయ్యారా మీరేమన్నా? నా అత్తగారి వల్ల నాకు ఉండద్దారా? ఇప్పుడు నీ అక్కను తోలుతానని నువ్వు చక్కగా నా ఇంటికి వచ్చినావు, మరి గిట్ట నాకు పని ఉందిరా అన్నప్పుడు నువ్వు గిట్ల ఇంటికి రావేందిరా? నా అవ్వయ్య లేకనే కదా నేను గిట్లున్నా, ఉంటే గిట్లుందునా మిమ్మల్ని రమ్మందునా? మీ అక్క అంటదిరా, నేను మా అవ్వగారి ఇంటికి ఒక 4 రోజులు ఉండొస్తా అని. మీరు అందరు అక్కడ సంతోషంగా ఉంటారా, కానీ నేను ఇక్కడ ఒక్కనే బాధపడుకుంటూ ఉండాలి. నేను కూడా అక్కడికి రావచ్చురా, కానీ నేను అక్కడికి వస్తే ఇక్కడ పనంత ఎట్లా అని బాధ. నువ్వు పోనిత్తలేవు అని ఎడతావు, నువ్వు పోయినాక మళ్ళీ నేను ఒక్కనే అని ఎంత ఎడుతావు నీకు తెలుసా? ఇవన్నీ మీకు తెలివాయి, ఎందుకంటే మీ పనులు మీకే, మీ ఆలోచనలు మీకే. నాకు ఎవరు లేరారా? నేను ఒక్కనేరా? నేను ఎప్పటికి ఇట్లా ఉన్నారా? మా తప్పైంది బావా, ఎప్పుడు పని అని తిరిగినాం తప్ప నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మమ్మల్ని క్షమించు బావా. నన్ను కూడా క్షమించు, నా అవ్వయ్య గురించి ఆలోచించిన, కానీ నీకెవ్వరు లేరని మర్చిపోయినా. నాది తప్పైంది, నన్ను క్షమించు. ఇప్పటికైనా మీ దగ్గర ఉంటే తప్పులు తెలుసుకున్నారు, ఇక ఈ కాడ నుంచి వెళ్ళి మంచి పరదలు రాకుండా చూసుకోరు. అవు బావా, నువ్వు ఒంటరి వాడు ఎందుకు అనుకుంటున్నావు బావా? నా వాళ్ళే నీ వాళ్ళు అనుకో బావా. బావా మన ఇంటికి పోదాం. అరే, నేను ఎప్పుడు మీరంతా నా వాళ్ళు అనుకున్నారా, కానీ మీరే నన్ను దూరపోలేక చూసిరు. ఇప్పుడు తప్పు ఒప్పుకుంటుండు కదా వాడే, పోయి వాళ్ళని చూసేద్దాం. సరేనే, పోయింది. అవునరా తమ్ముడు, ఇంత చెప్పండి ఎట్లా వచ్చినవురా? ఎవరో చెప్పినట్టే. మమతకే చెప్పింది, చెప్పిన వాళ్ళే ఏం జరిగిందని తెలుసుకుందామని వచ్చిన. అవునే, నేనే చెప్పిన. నువ్వు అప్పుడు ఏడుస్తా అంటే నాకు బాధ అనిపించింది, అందుకే మీ తమ్ముడిని రమ్మని చెప్పిన. నేను ఆలు మొగలు అన్నప్పుడు మంచిగా కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళోళ్ళు నీకైతారు, నీ వాళ్ళు దానికైతారు. గట్లా లొల్లి పెట్టుకుంటే ఎట్లా? ఉన్నప్పుడే అందరు మనోళ్ళు, లేనప్పుడు ఎవ్వరు కాదు. మంచిగుండుర్రి. పైసల కోసమో ఇంకా దేనికోసమో బంధాలు దూరం చేసుకోవద్దు.
సరే ఇంట్లో పోదాం పారా తమ్ముడు. పా.